పల్లె పల్లె పలిక పేరు గుండె గుండె నిలిచిన తీరు అభిమానమే జోరు నీకెవ్వరు సాటిరారు దమ్మున్న పెన్నిదివి నిరుపేదల సన్నిధివి మనసున్న మారానివి ధైర్యానికి దోస్తానివి మహిళా లోకానికి నువ్వు మరో రుద్రమా యువ శక్తికి స్ఫూర్తిని నిరంతరం జనమే నీ ప్రాణము అమ్మా పల్లె పల్లె పలిక పేరు గుండె గుండె నిలిచిన తీరు అభిమానమే జోరు నీకెవ్వరు సాటిరారు దమ్మున్న పెన్నిదివి నిరుపేదల సన్నిధివి మనసున్న మారానివి ధైర్యానికి దోస్తానివి మహిళా లోకానికి నువ్వు మరో రుద్రమా యువ శక్తికి స్ఫూర్తిని నిరంతరం జనమే నీ ప్రాణము ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా పర్యావరణ కోసం నా వంతుగా చెట్లు నాటాలనే ఒక సంకల్పంతోన ఈరోజు చెట్లు నాటించడం జరిగింది. ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మొన్ననే మనకు సమ్మర్ వెళ్ళిపోయింది, చూసాం ఎంత వేడి ఉందో. ప్రతి ఒక్కరం కూడా వేడికి తట్టుకోలేకపోయినాం. నేను యావత్ జనాలకు అందరికీ నేను తెలియజేసుకున్నది ఒక్కటే, ఎస్పెషల్లీ ఆదోనిలోనే ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, నా తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా పెళ్లి రోజునో పుట్టినరోజునో కనీసం ఒక చెట్టు నాటి మన భవిష్యత్ తరాలకి మనం మంచి వాతావరణాన్ని కల్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం ఎండలు ఏ విధంగా ఉన్నాయనేది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయనేది మనకు అందరికీ తెలుసు. చాలా అవస్థలు పడ్డాం. కాబట్టి ఏదైనా శుభ సందర్భం వచ్చినప్పుడు మన గుర్తుగా, అంటే పిల్లల బర్త్డే అయితేనేమి, పెద్దవాళ్ళ మ్యారేజ్ డే అయితేనేమి, ఇంకోటి ఏదైనా సందర్భము ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు నాటినా కూడా కొన్ని లక్షల చెట్లు అవుతాయి. అదేవిధంగా ఆదోని కూడా ఒక సుందరవనంగా తీర్చిదిద్దాలంటే మనందరం కూడా ఒకరిచో కాదు, ఇది ప్రతి ఒక్కరం సంకల్పం చేసుకుంటే తప్ప మన ఆదోని గ్రీన్గా మారాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్క అన్నలకు అక్కలకు అందరికీ కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ప్రేమ అభిమానాలు, మీ ఆశీర్వచనాలు ఎప్పుడు నాకు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా నేను 2004లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదోని ప్రజలనన్నీ వాళ్ళ ఆడబిడ్డగా ఆదరిస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా కార్యకర్తలు అయితేనేమి, మా శ్రేయోభిలాషులు అయితేనేమి, అదేవిధంగా ప్రజలైతేనేమి అందరూ కూడా
నన్ను తమ బిడ్డగా వాళ్ళు ఓన్ చేసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా ఇంటి దగ్గర మా అమ్మ మా నాన్నలతోనూ మా అన్న మా బ్రదర్స్ అందరూ కార్యకర్తలు నాయకులు అందరితో కలిసి చెట్లు నాటడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ బర్త్డే ఒకటే కాదు, ఎక్కడ ఫ్రీగా కనిపిస్తే చెట్లు అక్కడ నాటాలని కూడా నేను సంకల్పం చేసుకున్నాను. దానికి కూడా మీరు నాకు మద్దతు తెలుపుతారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.